రోషయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న, అలాగే ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా కూడా పనిచేసినా కూడా విలువలతో కూడిన ఒక క్రమశిక్షణగా రాజకీయాన్ని నడిపినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రోషయ్య గారు. ఆయన నుండి నేర్చుకోవాల్సిన ముఖ్య విజన్ ఏమంటే, రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ విలువలు అనేది శాశ్వతం. అంటే విలువలతో కూడిన రాజకీయం చేయాలనేది ఆయన నేర్పిన ఒక గొప్ప అంశము. ఆయన అడుగుజాడల్లో కూడా మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణ ఉంటే జీవితంలో ఎదుటి పర్సన్కి, మన శత్రువులకు కూడా గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తి రోషయ్య గారు. కాబట్టి అలాంటి మహానీయులకి ఆయన యొక్క విగ్రహానికి ప్రతిష్ట కొరకై ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన మా ఆర్యవైశ్య సంఘ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. గతంలో 1 year కింద సీఎం గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్గా ఆయన యొక్క జయంతి జరుపుకోవాలని, గతంలో అధికారికంగా చేయాలని గతంలో తెలియజేయడం జరిగింది. ఆదేశాల ప్రకారం మేము ఈరోజు కూడా విగ్రహం కొరకై కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది.